హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. సో ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నాను, దట్ ఈస్ బ్రెడ్ పిజ్జా. సో ఈరోజు నేను మా హస్బెండ్ని సర్ప్రైజ్ చేయబోతున్నాను ఈ రెసిపీతో. ఈవినింగ్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొంచెం అంత డిస్టర్బెన్స్గా ఉంది. పిల్లల వాయిస్ కానీ పెద్దవాళ్ళ వాయిస్ కానీ వినిపిస్తుంది. సో ఇక ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీగా ఇవ్వచ్చు, కానీ నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అండ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను త్వరగా. అందుకోసం నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మధ్యలో, సో వాటిని ఇగ్నోర్ చేసేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ మై వాయిస్ ఓన్లీ. సో మా హస్బెండ్ని ఈ రెసిపీతో సర్ప్రైజ్ చేస్తానని చెప్పాను కదా, ఇక నేను ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో. నా ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. కొంచెం నాకు కాఫ్గా ఉంది, సో అందుకోసం నేను అక్కడక్కడ కొంచెం అలా ఫీల్ అయ్యాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. సో నేను ఈ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. సో మనకి బ్రెడ్ పిజ్జా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటోస్, నేను కీరా తీసుకున్నాను అండ్ స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాను, అండ్ చీజ్, బటర్ అండ్ పిజ్జా సాస్. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము ఈ వెజిటేబుల్స్ని ఇలా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చాప్ చేసిన వెజిటేబుల్స్ని ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి అన్నీ. అండ్ కార్న్స్ కూడా నేను సరిపడా అంతా పక్కన పెట్టుకున్నాను, చూసారా. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీలైతే ఇందులోనే పెప్పర్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు, బట్ నేను ఇందులో వేయలేదు. సో ఇప్పుడు మనము బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. నేను 7 పీసెస్ని తీసుకున్నాను. అండ్ ఇలా తీసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని సైడ్స్ ఇలా ఈ లేయర్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇక నేను కట్ చేశాను. అండ్ ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ స్లైసెస్ అన్ని పక్కన పెట్టేసి, మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్స్, ఆ సైడ్స్ పక్కన పెట్టుకొని అప్పుడు అండ్ ఈ చీజ్ స్లైసెస్ చూసారు కదా, నేను 7 బ్రెడ్ పీసెస్కి 7 స్లైసెస్ తీసుకున్నాను. అండ్ బటర్ క్యూబ్స్ కూడా నేను 4 తీసుకున్నాను. 4 మనకి ఎక్కువైపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ ఉంటుంది కదా, ఈ సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, చూపిస్తున్నాను కదా ఈ విధంగా. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏవైతే మనము వెజిటేబుల్స్ ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ వెజిటేబుల్స్ని ఇలా దీనిపైన వేసుకోవాలి. అండ్ వాటితో పాటు ఈ కార్న్స్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని పెట్టిన తర్వాత దీనిపైన కొంచెము పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ చిన్న లిటిల్ బిట్ చెప్పాను కదా ఇందాక, సో అంతా సాల్ట్ వేసుకోవాలి. సో ఇదంతా ప్రిపేర్ చేసి అయిపోయిన తర్వాత దీనిపైన చీజ్ స్లైస్ పెట్టాలి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా. సో ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ప్యాన్ పైన 2 పిజ్జాసే సరిపడా స్పేస్ ఉంటుంది కాబట్టి నేను 4 టైమ్స్ ఏమో చేశాను. సో అన్నీ కూడా ఇదే వేలో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా లాంగ్ ప్రాసెస్ అనిపించింది నాకు ఫస్ట్ టైము. అండ్ ఇదే లాంగ్ వీడియో కూడా చేయొచ్చు, అండ్ ఈ బ్రెడ్ పిజ్జానే షార్ట్ వీడియోలో కూడా చూపించవచ్చు. సో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది కదా, సో అందుకోసమని నేను గుర్తుగా ఉంటుంది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సో నాకు గుర్తుంటుంది, మీరు కూడా చూడొచ్చు ప్రాసెస్ అంతా అని చెప్పేసి ఇలా చేశాను. అండ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్లో బటర్ క్యూబ్ ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే బ్రెడ్ పిజ్జా ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్రెడ్ పిజ్జాని ఇలా ప్యాన్లో పెట్టుకోవాలి. అండ్ ఒక చిన్న బౌల్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని దానిపైన మూత పెట్టేసామంటే ఆ ఆవిరికి
మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. సో హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఇదే షార్ట్ వీడియోలో కూడా చూపిస్తాను మీకు. సో ఈ ప్రాసెస్ ఆ ప్రాసెస్ చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కొంచెం ప్రాసెస్గానే అనిపిస్తుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.